నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు మనం కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గోపాలపురం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు అరెకరం విస్తీర్ణంలో మునగ సాగు చేస్తున్న వానపల్లి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. అరెకరం విస్తీర్ణంలో మొక్కలు ఎప్పుడు నాటారు, నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి దిగుబడి తీయచ్చు, సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపడతారు, నీటి యాజమాన్యం ఎలా ఉంటుంది, ప్రస్తుతం మార్కెట్ ధరలు ఎలా పలుకుతున్నాయి, ఈ అరెకరం విస్తీర్ణంలో దిగుబడి తీసుకునే సమయానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉందని అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతుబడికి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కినట్లయితే మేము చేసి ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్తే అండి సత్యనారాయణ గారు. మీరు మునగ వ్యవసాయం ఇది ఈ మనం నుంచున్న మునగ తోట ఎంత విస్తీర్ణంలో వేశారు? అరెకరం అండి, 50 సెంట్లు. 50 సెంట్లు, అదే అరెకరంలో వేశారు. ఎన్నాళ్ళ నుంచి మునగ తోట అనుభవం మీకు ఉంది? మాకు అయితే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. ఎప్పుడు ఒక అరెకరమో ఎకరమో వేస్తా ఉంటాం, చేనుని బట్టి. అదేలేండి, మీకు చేను వీళ్ళని బట్టి వీళ్ళని బట్టి అంటే మీరు ఈ మొక్కలు విత్తనం నాటుకున్నారా లేకపోతే మొక్క నాటుకున్నారా? విత్తనమే నాటుతామండి. పెనమాకని తెస్తామండి మేము. అంటే ఏ కంపెనీ తెచ్చుకున్నారు మీరు? కంపెనీ తేమండి, రైతుల దగ్గర తెస్తాం. ఇప్పుడు మన చేలో కాసిన దాన్ని అంటే ప్రతి సంవత్సరం మీరు అక్కడికి వెళ్ళే తెస్తామండి. అరెకరానికి మీకు ఎన్ని గింజలు ఎంత? అరెకరానికి 400 మొక్క పెడతామండి. 400 మొక్క పెడతానండి. ముందు మనం పొలం మునగ తోట వేయాలనుకున్నప్పుడు ముందుగా పొలం ఎలా సిద్ధం చేసుకుంటాం? శుభ్రం మామూలుగా దుక్కు దున్నేస్తామండి. దుక్కు దున్నేసి టమాటా మొక్కలు వేస్తామండి. మేము అవుతాను, కొన్ని చోట్ల ఏమో ఉత్తుములకి వేస్తారు. టమాటా మనం ఏం చేసామండి? టమాటా వేసామండి. ముందు టమాటా వేసి టమాటాలో ఈ గోధుల వారని పెడతామండి. గింజలు మొలిచేస్తాయండి. మొలిచేసాక టమాటా కాపు అయిపోయి ఎదుగుతాయండి. ఎదిగాక ఏప్రిల్ నెల కాడి నుంచి మన కాపు వస్తుంది. అంటే ముందు ఏ నెలలో ఈ మునగ విత్తనం నాటుతారు? అయితే వెళ్ళిపోయాకంటే ఇంచుమించు 12 నెలలు వస్తుందండి. 11 నెల. 11 అంటే నవంబర్ నెలలో మీరు దీపావళి వెళ్ళిపోయే దీపావళి కాడి నుంచి పెడతామండి. మునగ విత్తనం ఎత్తుతారు. విత్తిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి మీకు కాపు రోజులు పడుతుందండి? ఏప్రిల్ నెల కాడి నుంచి దిగుతాయండి మనకి. అంటే నవంబర్ లో పెడితే ఒక 5 నెలలు 6 నెలల్లో దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఆ కాడి నుంచి మే నెలలో తెగుతూ మొదలు. మీరు దుక్కు దున్నాక విత్తుతాం అన్నారు, అంతర పంటగా టమాటా పెడతాను. టమాటా అయిపోయాక ఇది మీకు చేతికి వస్తుంది అంటున్నారు. చేతికి వస్తుంది. అంటే సుమారు 5 నెలల కాలంలో మీకు ఈ పంట చేతికి వస్తుంది. మొత్తం మొదలు పెడుతుందండి. మొత్తం వాతావరణం బాగోవాలండి. అదేలేండి. ఇప్పుడు అంటే వాతావరణం బాగోవాలంటే దీనికి ఎటువంటి వాతావరణం సూటబుల్ అవుతుంది? ఏప్రిల్ మే నెల ఎక్కువ దిగుతాయండి. అంటే పూర్తిగా పొడి వాతావరణం, పొడి వాతావరణమే దిగుతుంది. ఇంకా చినుకులు అయ్యి పడితే ఉన్న చోట్ల కాస్తాయేమో కానీ మళ్ళీ 2 నెలల్లోనే కాస్తుందండి. అదేలేండి. ఇప్పుడు ఈ ఎదిగి క్రమంలో మీరు ఎరువులు ఎన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది? ఈ అరెకరానికి ఏమేమి ఎరువులు ఇస్తారు? 20లో ఊరియా లేకపోతే 28లో పెడతామండి. ఎన్ని తప్పాలుగా ఇవ్వాల్సి వస్తుందండి మనం మొదటి కాపు తీసుకునేటప్పటికి? అంటే చేను బట్టి పెడతామండి. బలవాయిన చేను అనుకో 2 కోటాలు తక్కువ పడుతుంది, లేదా 4 కోటాలు పెడతాం. నెలకు కోటాడు. నెలకు కోట. అంటే ఇప్పుడు మీరు అరెకరం నెలకు బత్తా పెడతామండి. విత్తిన దగ్గర నుంచి వెంటనే పెట్టాలా, దాని తర్వాత కొన్నాళ్ళు ఎదిగినాక పెట్టాలా? కొన్నాళ్ళు ఎదిగిన టమాటా అయిపోయాకనే దీనికి చేత్తం మొదలు పెడతామండి. ఓ 2 నెలలు 3 నెలల వరకు చేయమండి. ఉన్న 2 నెలల్లోనూ దీనికి 15 రోజులకు ఒకసారి పెడతాం, మొదలు పెడతాం. అయిపోతాయండి చేయాలి. ఇప్పుడు ఒక 5 నెలల సమయంలో మీకు దిగుబడి తీసుకోవడానికి రెడీ అవుతుంది అన్నారు చేను. ఇంచుమించులో ఈ తోట ఎన్నాళ్ళు కొనసాగుతుంది? మనకి ఇప్పుడు మే జూన్ జూలై నెలలో అయిపోతుందండి. మళ్ళీ తీసేస్తాం. జూన్ అంటే మీరు ఒక సీజన్ లోనే మాత్రమే ఉంచుతారు? అంతే అండి. ఇంచుమించు ఇప్పుడు వరకు కటింగ్ మొదలు పెట్టారు కదా, ఇప్పుడు వరకు ఎన్ని గంటలు అవుతాయి మీరు దిగుబడి తీసుకున్నారు? ఇప్పుడు అయితే 3 గంటల దాకా వచ్చాం. 3 గంటలు. ఇంకా మీకు ఈ తోట వరవడిని చూసి ప్రస్తుతానికి పూత పిండి బాగానే ఉంది.
ఇప్పుడు మనకు కూడా పెద్ద వర్షాలు కూడా ఏమీ లేవు. మీరు అనుకుంటాం ఎంతవరకు దిగుబడి తీయొచ్చని మీరు అనుకుంటున్నారు? అది దిగుబడి అంటే అండి ఇంకా అలా కోసేస్తా ఉంటాం కానీ అలాగని ఇంకా ఎక్కువ అవుతాయండి మనకి ఇంకా అంతనా ఉండదు అంటే కోసుకొచ్చేస్తా ఉంటాం పెట్టి ఇంకా అంతేగాని ఇప్పుడు మార్కెట్ ధర ఎలా పలుకుతుందండి? 40 నుంచి 50 పలుకుతుందండి. 50 అండి ఎక్కువ. 50 అంటే ఈ 15-20 సంవత్సరాలు మీకు మునగ తోటలో అనుభవం ఉంది కదా, మీకు పెద్ద రేటు బాగా కేజీ ధర ఎక్కువ అనుకుంటే ఎంత రేటు పలికింది, బాగా తక్కువ అనుకుంటే ఎంత రేటు పలికింది? తక్కువ అనుకుంటే 10 రూపాయల కాడి నుంచి 120 రూపాయల దాకా అమ్మేవండి. 120 రూపాయలు 120 రూపాయలు కిలో నిరుడు కాక ముంగటేడు 120 అండి. ఒక రోజునే అమ్మింది. తర్వాత 100, 80, 90 ఏదైనా ముంగటేడు నిరుడు కూడా ఎక్కువ రేటే ఉందండి. ఈ సంవత్సరం ధరలో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఈ ధరలో ఇప్పుడు ప్రస్తుతానికి ధరలు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు 45, 50, 55 అలాగ ఉందండి. 60 కొంచెం తక్కువ అండి, ఎక్కువ 50 నడకండి. అదేలేండి. ఇది చీడపీడలు ఏమైనా ఆశిస్తాయా? ఆశిస్తాయండి, మందు కొడతా ఉంటాం. ఏంటి దీని ప్రధానంగా మోనోకోటోపోస్ అని పొగడ్రని. అదే ఏంటి ఏం తెగుళ్ళు ఆశిస్తాయి దీన్ని? తెగులు అంటే ఉండదండి, పురుగు మందులు కొడతానికి పోతాది రాలిపోకుండా. పోతే ఎలాగా మందు చట్టినా ఏదట్టినా రాలిపోద్దండి. అలాగే పురుగు అది పట్టకుండా మోనోకోటోపోస్ అని, ఇంకా రక దీరా అని, బయోపీర్ అని ఇలాంటివి ఉన్నాయండి. ఒక వారానికి 10 రోజులకి ఒక్కోసారి తిప్పుతాం. ఇంకా అంతకు మించి తెగులేమి ఉండదండి దీనికి. ఇప్పుడు మీరు మొక్కకి మధ్య దూరం ఎంత పెట్టుకున్నారు? 6 అడుగులు పెడతామండి. సాలుకి మధ్య ఎంత ఉంటుందండి? 8 అడుగులు ఉంటుందండి. అటు ఇటు 7 అడుగులు వేసుకోవచ్చండి. అంటే మనకి ఈ బోధులను బట్టి టమాటాలను బట్టి మేము మప్పుకుంటామండి. అంటే ముందు అంతర పంటగా టమాటా వేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి దీంట్లో పెట్టుకుంటామండి మేము. ఇప్పుడు మీరు గోదావరి నది పక్కనే ఉన్నారు కదా, మీకు వాటర్ సేఫ్టీ ఎలా ఉంటుంది? వాటర్ ఎలా ఇస్తారు? మాకు వాటర్ బోర్ ఉందండి. కరెంట్ మోటార్. ఎన్ని రోజులకి ఒకసారి? ఇప్పుడు మనం ఎక్కువగా ఎండలోనైతే ములగ తోట బాగా దిగుబడి ఇస్తుంది అంటున్నారు కదా, ఎండలో అయితే మనం జూన్ నెలలో ఉన్నాం, ఎన్ని రోజులకి ఒకసారి వాటర్ ఇవ్వాల్సి వస్తుంది? వారానికి ఒకసారి లేకపోతే రోజు అట్లా అంత ఇబ్బంది ఏమి ఉండదండి. 10 రోజులకి పెట్టినా పర్వాలేదు. అదే శీతాకాలంలో అయితే 15 రోజులు 20 రోజుల దాకా పెట్టవలసిన అవసరం ఉండదండి. లోనకు పోదు కదండి. ఇప్పుడు అంటే మనం మునగ దిగుబడి తీయాలి, మంచి దిగుబడి తీయాలి అనుకుంటే కనుక ఏ రోజుల్లో పెట్టాలి, ఏ రోజుల్లో మనం దిగుబడి తీసుకుంటే ఛాన్స్ ఉంటుందండి? ఎక్కువగా వినాయకుడి చవితి కాడి నుంచి దీపావళి దాకా ఆ నెలలో పెడతామండి. నవంబర్ అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తాం. వాతావరణం అనుకూలంతే ఏప్రిల్, మే నెల, జూన్ నెల, ఈ 3 నెలలు ఏప్రిల్లో పెద్ద తెగదు కదండి. మే నెల, జూన్ నెల తెగుతుంది కాయ బాగా. అప్పుడు రేటు వాతావరణాన్ని బట్టి డబ్బులు ఇలాగ 50 రూపాయలు రేటు ఉంటే 1/2 ఎకరం 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు. అదే అడగబోతున్నాను. సుమారుగా మీరు అంటే ఒక 5 నెలల పాటు మీరు పెంచవలసి వస్తుంది. పెంచిన దగ్గర నుంచి 3 నెలలు 4 నెలలు దిగుబడి తీసుకుంటారు. ఈ మొత్తంగా చూసుకుంటే ఈ 40-50 రూపాయలు ఇలాగే ధర పలికితే కనుక ఈ అరెకరానికి ఎంత ఆదాయం తీయడానికి అవకాశం ఉందండి? 1,00,000 రూపాయలు పైగా వస్తుందండి. 1,00,000 రూపాయల దాకా వస్తుందండి. ఈ రేటు ఉంటేనే కాపు పడిందంటే ఇంకా పైన రావచ్చు. ఈ రేటు ఉంటుందని గ్యారంటీ ఉండదు కదా. 10. అవును. ఒక్కొక్కసారి అలా అవుతే కొద్దిగా ఇబ్బందికరం అండి. అయితే డబ్బులు ఏం పోవు దీనివల్ల. దీంట్లో ఎంతో కొంత మిగులుతుంది కానీ అంటే ఖర్చులు తక్కువ కదండి దీనికి. ఇప్పుడు టమాటా తొట్టు ఉందనుకోండి, పోతానికి పట్టుకెళ్తానికి అక్కడ మీకు ఇవన్నీ తీసేటప్పటికి 150 రూపాయలు అవుతుంది. దీనికి ఇంత కొట్టు మొక్క కట్టుకొస్తాం. కట్టేసుకుని అక్కడ కట్టుకొచ్చి 500 రావచ్చు, లేకపోతే అదే కట్ట వెయ్యి రావచ్చు. చెప్పలేమంటే రేటు ఎలా 60 రూపాయలు అమ్మితే మేము అట్టుకొచ్చిన కట్ట 1200 వస్తుంది ఒక కట్ట. 20 కేజీలు తెచ్చామంటే అలాగన్నమాట అండి. చెప్పలేము. ఏదైనా 2-3 సంవత్సరాల నుంచి ఆదాయం బాగానే ఉంటుందండి. అంత రేటు మందం పడిపోలేదు. అంటే మొత్తం మీరు చెప్పి లెక్కన ఎరువులకైతే, పురుగు మందులకైతే, కూలి పనులకైతే కనుక మీరు విత్తిన దగ్గర నుంచి కాపు దిగుబడి తీసుకునే వరకు ఎంత ఖర్చు అవ్వచ్చు అని మీరు అనుకున్నారు? పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది? 30,000 దాకా అవుద్దండి. అంటే మనకు అంత అవదు, మనమే చేసుకుంటాం కాబట్టి. అంటే మీ లెక్కన మీరు సొంతంగా మీ కష్టం మీరు చేసుకుంటారు కాబట్టి ఒక అంటే ఈ ఖర్చులు, ఎరువులు, పురుగు మందులు ఖర్చులు తప్పదు. అదే ఇంచుమించులో ఈ అరెకరానికి ఎంత అవుతుందని మీరు అనుకుంటున్నారు? 25,000 రూపాయలు అవుతుంది. మందు బత్తలే అంటే 2 ఏళ్ళు 1500 మందు బత్తలేదు కదా. ఈ రూమ్ మేమే ఉన్న ఓపుకున్న కాడికి మనమే చేస్తామండి. దాని గురించి మీకు సరిపడగానే ఇది ఇంకో చేను ఉంటే ఇంకో ఎకరం వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ 2 నెలల్లోనూ ఎవడక్కర్లేదు, గబగబ తీసుకుంటాం, పట్టుకొచ్చేస్తాం. మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు మీరు? సిద్ధాంతం అండి.
సిద్ధాంతం ఇంకా ఇంకా పక్కన మార్కెట్లకి ఎక్కువ సిద్ధాంతం అంటే అంత కాబట్టి తణుకెళ్తాం లేకపోతే మళ్ళీ మడికి ఎక్కువ తణుకెళ్తాం, లేకపోతే ఎవరైనా చేను కాడికి వచ్చి ఇక్కడ కొనుక్కుపోతారు. ఇక్కడికి బేరగాళ్ళు వస్తారండి. ఇద్దరు ముద్దురు నరసాపురం సాగుకారులు అయ్యి వచ్చి ఒక కప్పికాయలు తలకు 4 కట్టలు కొనుక్కెళ్తారండి. ఇక్కడ 45 అండి చేను కాడ, అక్కడికి వెళ్తే 45, 50 అక్కడ వాతావరణం బట్టి అమ్ముతారు. అంతే అండి. అసలు అరెకరం విస్తీర్ణంలో ఒక 400 వరకు మొక్కలు నాటినట్లయితే 5 నెలల అనంతరం దిగుబడి తీసుకోవచ్చని, ఒక 3 నెలలు 4 నెలల పాటు దిగుబడి తీసుకోవచ్చని, పూర్తిగా పొడి వాతావరణం బట్టి మంచి దిగుబడి తీయొచ్చు అని చెప్పి అరెకరం విస్తీర్ణంలోనూ 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి ఇదే వరవడి ఇదే ధరలో కనుక మార్కెట్ ధరలు ఉంటే కనుక లక్ష రూపాయల వరకు ఆదాయం తీయొచ్చని, ఈ పంట విషయానికి వస్తే కనుక మిగతా కూరగాయల పంటలా కాకుండా నష్టం అయితే ఉండదని, ఇది మెరుగైన పంట అని చెప్పి రైతు వానపల్లి సత్యనారాయణ గారు గోదావరి రైతు బడికి చెప్పారు.